హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ని అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది క్రియేట్ చేయడానికి మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అయితే కావాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఈ ఆరెంజ్ కలర్ లైన్ అనేది స్టార్టింగ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వీడియో అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కత్తెర పక్కన స్ప్లిట్ అండ్ స్క్రీన్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్లో 4th ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి సెకండ్ స్మోక్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ స్మోక్ ఎఫెక్ట్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ బ్రైట్నెస్ అయితే కొద్దిగా డిక్రీజ్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి థర్డ్ ఎఫెక్ట్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని కూడా స్ప్లిట్ స్క్రీన్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫుల్ స్క్రీన్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లో 4th ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లాస్ట్ ఎఫెక్ట్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దీని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఇక్కడ క్రోమాకి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ అనేది పోతుంది. పోయిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని అయితే ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏదో ఒక లిరికల్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోండి. లిరికల్ వీడియో అయితే నేనైతే ఇవ్వడం లేదు. మీకు నచ్చిన లిరికల్ వీడియో అయితే నేను నెట్లో ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అన్నిటిని ట్రిమ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి ట్రిమ్ టు రైట్ ఎట్ ప్లే హెడ్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని పిక్చర్తో సహా మొత్తం ట్రిమ్ చేసేసుకోండి. సో ట్రిమ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి 1080 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ 30 పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా.